హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ యువర్ రవి ప్రతాప్. మనము సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ క్లాసెస్ మనం నడుపుతూ ఉన్నాం. 2 వీడియోస్ మీకు ఇదివరకే అందించాను. అందరూ చాలా చక్కగా చూస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఆ తర్వాత వచ్చి మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఓకే, దట్స్ గుడ్. ఆ యొక్క ఉత్సాహంతో, మీరిచ్చిన ఉత్సాహంతో నేను ఈ యొక్క క్లాస్ 3, దట్ మీన్స్ వీడియో నెంబర్ 3 వెళ్తున్నాను. మనం మామూలుగానే ఒకసారి రీక్యాప్ చేస్తాం. వీడియో 1లో ఏముంటుంది, వీడియో 2లో ఏముంటుంది, ఆ తర్వాత వీడియో 3లో ఏం చెప్పబోతున్నాం అనేది మీకు నేను ఒక రీక్యాప్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనం వీడియో 1లో ఏం నేర్చుకున్నాం ఒకసారి మనం రీక్యాప్ చూసుకున్నామంటే, ఎందుకు ఇది చెప్తున్నానంటే మనకి ఏం జరిగింది, మనం ఏం నేర్చుకోబోతున్నాము, ఆ లీడ్ అనేది మనము ఒక టీచర్గా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆ యొక్క విద్యార్థులు కానీ, ఆస్పిరెంట్స్ కానీ, టీచర్స్ కానీ వినేవాళ్ళు ఒక్కసారి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సీ హియర్, మనం 26వ తారీఖున క్లాస్ 1 అనేది మనం నడిపాము. అందులో మనం నేర్చుకునేది ఏంటంటే లాంగ్వేజ్ స్కిల్స్ అనేది మనం చెప్పుకున్నాం. సీ హియర్, లాంగ్వేజ్ స్కిల్స్, ఈ 4 లాంగ్వేజ్ స్కిల్స్. దెన్ నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. 2 కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. దెన్ వర్డ్ చెప్పుకున్నాం. సెంటెన్స్ జస్ట్ ఒక లీడ్ ఇచ్చాం, వదిలేసాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ సెకండ్ డేలో మనం ఏం చెప్పాము అంటే, సి హియర్ పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్, సబ్జెక్టు, ప్రెడికేట్. అంటే మనము 27వ తారీఖున చేసిన వీడియో, మీకు పబ్లిష్ చేసిన వీడియోలో ఇవి ఉన్నాయి, ఇవి నేర్చుకున్నారు మీరంతా. దెన్ సింటాక్స్. ఈ సింటాక్స్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ సెంటెన్స్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సింటాక్స్ ఏంటి, తెలుగు లాంగ్వేజ్ సింటాక్స్ ఏంటి, వీటి మధ్యలో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ అండ్ వాట్ ఆర్ ద సిమిలారిటీస్ బిట్వీన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సింటాక్స్ అండ్ తెలుగు లాంగ్వేజ్ సింటాక్స్ మనం నేర్చుకున్నాం. ఇందులో ఏంటంటే పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్ లో మెయిన్ వెర్బ్ పార్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయమని చెప్పామన్నమాట. ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. అకార్డింగ్ టు నేచర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, అకార్డింగ్ టు స్ట్రక్చర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. స్వభావాన్ని బట్టి వాక్యాలు రకాలు, నిర్మాణాన్ని బట్టి వాక్యాలు రకాలు అనే టాపిక్ మాత్రమే నేర్చుకోబోతున్నాము. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అకార్డింగ్ టు నేచర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, అండ్ అకార్డింగ్ టు స్ట్రక్చర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ are very very important for synthesis, very very important for drafting, very very important for clearing the files, typing the files. Okay, సో ఈ టాపిక్ ఇవాళ మనం చెప్పబోయేది ఏంటంటే ఈ టాపిక్ మాత్రం చెప్పబోతున్నాం అనమాట. దయచేసి వినండి. నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటేనే టీచర్ కానీ, నేర్చుకునే వాళ్ళు కానీ డైరెక్ట్గా వెళ్ళిపోకూడదు. మనకు మామూలుగా ఎలా వస్తుందంటే, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనగానే అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్, ఎక్స్క్లమేటరీ అని చెప్పి దన చెప్పేస్తూ ఉంటారు వాళ్ళకి వచ్చిన భాషలో. ఫస్ట్ కాన్సెప్ట్ ఇవ్వాలి మనకు. మీరు నేర్చుకునేటప్పుడు కాన్సెప్ట్ ఇవ్వాలి, టీచర్స్గా ఒక కాన్సెప్ట్ పిల్లలకి చెప్పాలి. సో వాక్యాలు రకాలు అంటేనే అది కరెక్ట్ క్వశ్చన్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనుషులు రకాలు చెప్పండి అంటే మనం ఎలా చెప్పగలం? దానికి ఒక స్పెసిఫికేషన్ ఇవ్వాలి కదా. ఈ యాంగిల్లో మనుషులు రకాలు చెప్పు. ఇప్పుడు చూడండి, నిర్మాణాన్ని బట్టి మనుషులు రకాలు అంటే చిన్న, పెద్ద, లావు, సన్నం అని చెప్పేసి అంటారు. అదే స్వభావాన్ని బట్టి మనుషుల రకాలు చెప్పంటే మంచోడు, చెడ్డోడు, కన్నింగు, క్రూయలు అని చెప్పేసి అంటాం. సో ఒక యాంగిల్ వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా వాక్యాలు, ఎన్నో లక్షల వాక్యాలు. ఈ వాక్యాలను మనం డివైడ్ చేసేటప్పుడు 2 యాంగిల్స్ ఉంటాయి, అకార్డింగ్ టు నేచర్, అకార్డింగ్ టు స్ట్రక్చర్. అకార్డింగ్ టు నేచర్ అంటే ఏంటంటే స్వభావాన్ని బట్టి వాక్యాలు రకాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా మన టాపిక్లోకి వెళ్ళామంటే అదంతా ఏమవుతుందంటే ఒక మెష్, ఒక గందరగోళంగా పిల్లవాడికి అయిపోతుంది, మనకు చదివే వాళ్ళకి కూడా గందరగోళంగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, అసర్టివ్ సెంటెన్స్ అని చెప్పేసాము, మరి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి అనేది డౌట్ వస్తుంది. అందువల్ల అకార్డింగ్ టు నేచర్, అకార్డింగ్ టు స్ట్రక్చర్. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అకార్డింగ్ టు నేచర్, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అకార్డింగ్ టు స్ట్రక్చర్. నిర్మాణాన్ని బట్టి వాక్యాలు, స్వభావాన్ని బట్టి వాక్యాలు రకాలు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్పుకోబోతున్నామంటే స్వభావాన్ని బట్టి వాక్యాలు రకాలు. అకార్డింగ్ టు నేచర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. అకార్డింగ్ టు నేచర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ దీస్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అదేవిధంగా అకార్డింగ్ టు స్ట్రక్చర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నామంటే సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది స్కూల్ వరకు ఓకే. ఇక ఆఫీస్ డ్రాఫ్టింగ్కి వెళ్ళామంటే కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్. మొత్తం 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అకార్డింగ్ టు స్ట్రక్చర్. సేమ్ 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అకార్డింగ్ టు నేచర్. ఈ అకార్డింగ్ టు నేచర్ మనం తీసుకున్నామంటే ఇది గ్రామర్కు బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ చేసేటప్పుడు, ఆ కనెక్టివ్స్ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్క విషయంలోనూ మనకు అకార్డింగ్ టు నేచర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డ్రాఫ్టింగ్, పర్టికులర్లీ ఆఫీస్ డ్రాఫ్టింగ్, బాగా టైట్గా ఉండే డ్రాఫ్టింగ్ ఏంటంటే
అకార్డింగ్ టు స్ట్రక్చర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ పేరు గ్రిప్ పెట్టుకోవాలి. అందులో కూడా లాస్ట్ది మనము గ్రిప్ పెట్టుకోవాలి. ఇది కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది లాస్ట్ కైండ్. అయితే పిల్లలకు మాత్రము 3 కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ ఇనఫ్. దాన్ని మనం ఏమంటామంటే సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అదేంటిది సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అకార్డింగ్ టు నేచర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ వన్ బై వన్ వీఆర్ గోయింగ్ టు డీల్ ఇట్. See here, first this is assertive sentence. What is assertive sentence? అంటే దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది. అదేవిధంగా ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకే, ఎస్. నెక్స్ట్ see here. See assertive sentence. Assertive sentence అంటే ఏంటంటే స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్, ఒకరి గురించి మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే దట్ ఈస్ కాల్డ్ అసర్టివ్ సెంటెన్స్. See here, నేను ఇంగ్లీష్ చెప్తున్నాను. I am teaching English. It is a statement. Okay, she is very nice. It is a statement. Raju is my friend. It is a statement. So ఒక స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఒక దాని గురించి కొంత చెప్పామంటే దట్ ఈస్ కాల్డ్ స్టేట్మెంట్. అయితే దీని యొక్క లక్షణాలు ఏంటి? ఫీచర్స్. ఫీచర్స్ అంటే లక్షణాలు. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. ఓకే, ఫీచర్స్. ఈ యొక్క అసర్టివ్ సెంటెన్స్ యొక్క ఫీచర్ ఏంటంటే ఇట్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్. సబ్జెక్ట్లో నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటుందని చెప్పేసి గత వీడియోలో మనం నేర్చుకున్నాం. ఇట్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఈ లక్షణాలు ఉంటే దట్ ఈస్ కాల్డ్ అసర్టివ్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సీ హియర్, దిస్ ఈస్ సబ్జెక్ట్ రమేష్ అండ్ దిస్ ఈస్ టోటల్ ప్రెడికేట్. ఓకే, అదంతా వదిలేసిన తర్వాత చూద్దాం. సో ఇట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. సబ్జెక్ట్తో ప్రారంభమైంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. కాబట్టి అది అసర్టివ్ సెంటెన్స్. మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే మీరు తప్పనిసరిగా ఈ వీడియోస్ పెట్టుకున్నప్పుడు నోట్స్ పెట్టుకొని రాసుకున్నారు అనుకోండి, టీచర్స్ అయితే పులిలాగా సబ్జెక్ట్ చెప్పగలరు, స్టూడెంట్స్ అయితే బ్రహ్మాండంగా దాన్ని యూజ్ చేసుకోగలరు. అదే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్తే తప్పనిసరిగా మంచి మార్కులు సంపాదిస్తారు. నోట్స్ పెట్టుకోండి, పాయింట్స్ అన్ని రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి బాగా. ఫర్ ఎగ్జాంపుల్, అసర్టివ్ సెంటెన్స్ అన్నాడు, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుందండి, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుందండి, ఏంటది అని చెప్పేసి అన్నాడు. మీరు రూమ్లో అలా చూసుకోండి, మీ ఇంట్లో అలా చూసుకోండి. సో మెనీ స్టేట్మెంట్స్ వీ కెన్ గెట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ద లైట్ ఈస్ అట్ ద కార్నర్. ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్. లైట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. సో దిస్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ అసర్టివ్ సెంటెన్స్ ఇన్ కామన్ లాంగ్వేజ్. దట్ ఈస్ ఎ స్టేట్మెంట్. ఓకే, యా. దెన్ నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్. See here, imperative sentence. ఓకే, దెన్ ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క లక్షణాలు ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే రిక్వెస్ట్, ఆర్డర్, అడ్వైస్, ఆస్కింగ్, కమాండ్స్ అండ్ విషెస్. వీటిల్లో ఇవి దాని యొక్క స్వభావం. స్టేట్మెంట్గా ఉండింది అనుకోండి, అది అసర్టివ్ సెంటెన్స్. అలా కాకుండా ఈ విధంగా రిక్వెస్ట్, ఆర్డర్, అడ్వైజ్, విష్, ఆస్కింగ్ ఇటువంటి స్వభావం ఉంటే వాటిని ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని చెప్పేసి అంటాం. అయితే వీటి యొక్క లక్షణాలు ఏంటి? మరి దాన్ని చూడంగానే ఎట్లా పట్టాలి? ఒక వాక్యాన్ని చూడంగానే మీరు పట్టాలి, అకార్డింగ్ టు నేచర్, అకార్డింగ్ టు స్ట్రక్చర్. ఓకే, యా. హియర్ ఇట్ స్టార్ట్స్ విత్ V1. దిస్ ఈస్ ఆర్ డోంట్, ఆర్ ప్లీజ్, ఆర్ విష్. అది వీటితో స్టార్ట్ అయిందంటే అది ఇంపరేటివ్ సెంటెన్స్. మీకు ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉండదు. ఇదిగోండి ఇక్కడ, యా, ఇట్ డస్ నాట్ హ్యావ్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉండదంటే అది అండర్స్టూడ్. సబ్జెక్ట్ ఉండదు. ఓకే, దెన్ ఇట్ ఎండ్స్ విత్ ఫుల్ స్టాప్. ఇప్పుడు చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్కు ఆ తర్వాత వచ్చేసేసి అసర్టివ్ సెంటెన్స్కు సిమిలారిటీ ఉంది. వాట్ ఈస్ ద సిమిలారిటీ? డిఫరెన్స్ ఉంది. వాట్ ఈస్ డిఫరెన్స్? సిమిలారిటీ ఏంటంటే అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ రెండు ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. మన సబ్జెక్ట్ దగ్గరకు వచ్చినామంటే అసర్టివ్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఉంటుంది, ఇంపరేటివ్ సెంటెన్స్ లో నో సబ్జెక్ట్ ఉంటుంది. దేంతో స్టార్ట్ అవుతుందంటే ప్లీజ్ కానీ, విష్తో కానీ వీటితో స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇంపరేటివ్ సెంటెన్స్. వీటిని మామూలు భాషలో చెప్తే ఏంటంటే రిక్వెస్ట్, ఆర్డరు, అడ్వైజ్, విష్, ఇవి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యాలు మనం రాసుకున్నాము. See here, this is సబ్జెక్ట్ లేదు. ఓకే, then that is over. Next is interrogative sentence. See here, this is interrogative sentence. Okay, interrogative sentences are questions. Questions కి మరి లక్షణాలు ఏంటి? These start with helping verbs or WH words. ఈ హెల్పింగ్ వర్బ్స్, WH వర్డ్స్, వీటి గురించి క్లియర్గా నేను వెర్బ్ పార్ట్ చెప్పినప్పుడు చెప్తాను. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి అనేది
మీకు వెబ్ పార్ట్ చెప్పే దగ్గర చెప్తాను. ప్రస్తుతానికి మీరు హెల్పింగ్ వర్బులు అంటే యామ్, ఈజ్, ఆర్, వాస్, వెర్, హ్యావ్, హ్యాస్ ఇటువంటివన్నీ అని గుర్తుపెట్టుకోండి, అంతే చాలు. వెర్బ్ దగ్గర వచ్చినప్పుడు హెల్పింగ్ వర్బులు ఏంటి, మోడల్ యాక్సిలరీస్ ఏంటి, మెయిన్ హెల్పింగ్ వెర్బ్స్ అనేది నేను చెప్తాను మీకు క్లియర్గా. సో హెల్పింగ్ వెర్బులతో కానీ WH వర్డ్స్తో కానీ స్టార్ట్ అవుతాయి. WH వర్డ్స్ 9 WH వర్డ్స్. WHతో స్టార్ట్ అయితే ఒకటి మాత్రము ఇటు ఉల్టా వస్తుంది అనమాట. ఓకే, హౌ అనేది అది తర్వాత చెప్తాను మీకు. సో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ 2 kinds. ఇవి దేంతో స్టార్ట్ అవుతాయి ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే హెల్పింగ్ వర్బ్స్ కానీ లేని పరిస్థితులు WH వర్డ్స్ స్టార్ట్ అవుతాయి. సి హియర్ దీస్ ఎండ్ విత్, మనందరికీ తెలిసిందే, దీస్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. WH వర్డ్స్తో కానీ హెల్పింగ్ వర్బ్తో కానీ స్టార్ట్ అవుతాయి, ఎండ్ అయ్యేది వచ్చేసేసి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. అదే అసర్టివ్ సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ ప్లీజ్, విష్, తర్వాత వచ్చేసి ఇటువంటి వాటితో స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఎస్, సీ హియర్ క్వశ్చన్స్ ఆర్ 2 kinds. ప్రశ్నలు 2 రకాలు, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఆర్ WH క్వశ్చన్స్. సో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అండ్ అనదర్ వన్ ఈస్ WH క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ దేంతో స్టార్ట్ అవుతాయి అంటే ఇప్పుడే చెప్తున్నాను, హెల్పింగ్ వర్బులతో స్టార్ట్ అవుతాయి. WH క్వశ్చన్స్ WH వర్డ్స్తో స్టార్ట్ అవుతాయి. WH వర్డ్స్ వచ్చేసి 9. ఓకే, సి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ దీస్ స్టార్ట్ విత్ హెల్పింగ్ వర్బ్స్. ఇది చెప్పాను కదా, హెల్పింగ్ వర్బులు ఇవి ఎక్స్ట్రా అవన్నీ ఎట్సెట్రా. ఓకే, సో యామ్, ఈజ్, ఆర్, వాజ్, వెర్, హ్యావ్, హ్యాస్, డూ, డస్, డిడ్ వీటితో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ వరకు నేర్చుకోండి. ఇంకా దీన్ని డెప్త్కి పోవాలి. ఓకే, వెర్బ్ పార్ట్ చెప్పేటప్పుడు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వెర్బ్ పార్ట్ చెప్పేటప్పుడు వీటి గురించి నేను చెప్తాను. యా, నెక్స్ట్ హియర్ ఈజ్ ఇట్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. సీ హియర్, హ్యావ్ యూ గాన్ దేర్, దట్స్ క్వశ్చన్. డూ యూ గో టు ఖమ్మం, క్వశ్చన్. ఓకే, ఇవి అన్నమాట. చూడండి, ఇవన్నీ హెల్పింగ్ వర్బులతో స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయినాయంటే దోస్ ఆర్ కాల్డ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఎందుకు ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇవ్వాలంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎస్ కానీ నో కానీ తప్పనిసరిగా ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోతుంది. చూడండి, హ్యావ్ యూ గాన్ దేర్, యా ఐ హ్యావ్ గాన్ దేర్, నో ఐ హ్యావెంట్. ఎస్ అన్న నో అయినా వాడి తీరాల్సిందే. అదేవిధంగా డూ యూ గో టు ఖమ్మం, యా ఐ డూ, నో ఐ డోంట్, లైక్ దట్. See here, can you lift this bag? Yeah, I can. No, I cannot. Like that. See here, were they at railway station yesterday? Yeah, they were. No, they weren't. Like that. So, ఈ విధంగా ఆన్సర్లు వస్తాయన్నమాట. ఒక క్వశ్చన్కు ఎస్ లేక నో అనే ఆన్సర్ ప్రారంభం అయింది అంటే ఆన్సర్ చెప్పేటప్పుడు అవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. షార్ట్ కట్లో మనం చేసేటప్పుడు ఏంటంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ స్టార్ట్ విత్ హెల్పింగ్ వర్బ్స్. ఓకే, నెక్స్ట్ ఈస్ WH క్వశ్చన్స్. సి WH క్వశ్చన్స్ ఇదివరకే చెప్పాను నేను. WH క్వశ్చన్స్ దేంతో స్టార్ట్ అవుతాయంటే WH వర్డ్స్ స్టార్ట్ అవుతాయి. దీస్ స్టార్ట్ విత్ WH వర్డ్స్. దీస్ ఆర్ 9 WH వర్డ్స్, వేర్, వెన్, వాట్, విచ్, హూ, whom, whose, why and how. How కూడా ఎందుకు WH వర్డ్ అయిందంటే ఇటు ఉల్టా తీసుకున్నామంటే WH వర్డ్ అవుతుంది. Why these are all called WH words? No, వీటిల్లో W and H అనే లెటర్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి కాబట్టి వీటిని WH క్వశ్చన్స్ అని అన్నారు. వీటికి మరి ఒక పేరు ఏంటంటే ఎక్స్ప్లనేటరీ క్వశ్చన్స్ అని చెప్పేసి కూడా అంటారు అనమాట. వై దోస్ ఆర్ కాల్డ్ ఎక్స్ప్లనేటరీ క్వశ్చన్స్? సి దీనికి WH క్వశ్చన్స్ ఎక్స్ప్లనేటరీ క్వశ్చన్స్ అని ఎందుకు వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అనేది ఎందుకు వచ్చింది మీకు తెలుసు కదా. ఆన్సర్ ఎస్తో కానీ నోతో కానీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్స్కు ఆన్సర్ ఏంటంటే డైరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది. సి హియర్, why have you gone there? Why have you gone there? Why have you gone there? Because I have some work there, that's why I went there. Like that. ఓకే, అలా కాకుండా ఇప్పుడు చూడండి, దీన్ని క్లోజ్ చేస్తాం మనం కాసేపు. దీన్ని క్లోజ్ చేస్తే హ్యావ్ యూ గాన్ దేర్, దట్ ఈస్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. వై హ్యావ్ యూ గాన్ దేర్, ఎందుకు అక్కడికి వెళ్ళావు అని అన్నప్పుడు అది WH క్వశ్చన్. చూడండి, రెండు WH క్వశ్చన్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. కానీ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ దాంతో స్టార్ట్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అవుతుంది. WH క్వశ్చన్ దాంతో స్టార్ట్ అవుతుంది, WH వర్డ్స్తో స్టార్ట్ అవుతుంది. వీటికి ఆన్సర్ ఎస్ కానీ నోతో స్టార్ట్ అవుతుంది. వీటి ఆన్సర్ డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్తో స్టార్ట్ అవుతుంది. దట్స్ వై దీస్ WH క్వశ్చన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎక్స్ప్లనేటరీ క్వశ్చన్స్. వెన్ డూ యూ గో టు ఖమ్మం?
డూ యూ గో టు ఖమ్మం అని అన్నప్పుడు దట్ ఈస్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. వెన్ డూ యూ గో టు ఖమ్మం? ఇప్పుడు చూడండి, దీనికి డూ యూ గో టు ఖమ్మం అంటే ఎస్ ఐ డూ, నో ఐ డు నాట్. వెన్ డూ యూ గో టు ఖమ్మం అంటే అప్పుడు ఏమవుతుంది, టుమారో ఆర్ నెక్స్ట్ మంత్ అనే ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది అనమాట. దట్స్ ద థింగ్. సో దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ WH క్వశ్చన్స్, రైట్? ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఏంటంటే మన యొక్క గుండె లోతుల్లో నుంచి భావాలను తెలియజేస్తూ ఓ మై గాడ్ వాట్ హ్యాపెండ్ దేర్, లైక్ దట్. దిస్ ఈస్ యా హుర్రా ఐ గాట్ ఫస్ట్ లాఫ్, యో అలాస్ ఐ లాస్ట్ హిమ్, యాక్ ఐ డోంట్ లైక్ ఇట్. సో ఒక ఎక్స్క్లమేషన్ ఇస్తాం అనమాట. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్తాను. నెక్స్ట్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మీకు ఇవి వస్తాయన్నమాట, ఈ ఎక్స్క్లమేషన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో సీ హియర్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో మనకి ఏమొస్తాయంటే సడన్ ఫీలింగ్స్ ఆఫ్ సారో వీటితో వస్తుంది. దీంట్లో తప్పనిసరిగా ఇంటర్జెక్షన్స్ తప్పనిసరిగా ఉంటాయి. అది మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వస్తుంది. ఒక ఇంటర్జెక్షన్ తప్పనిసరిగా అందులో ఉంటుంది. కనీసం వాట్ అనే దాంతో అన్న ఇంటర్జెక్షన్గా మారుతుంది. ఇంతకుముందు నేను చెప్పాను వాట్ అంటేనే మీకు WH క్వశ్చన్ అని చెప్పేసేసి. ఇంగ్లీష్ ఏంటంటే సిచ్యుయేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్లో ఉన్న పదాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తాయి అన్నమాట. ఫర్ వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నప్పుడు ఆ వాట్ అనే పదము వాట్ ఈస్ దట్ ఈస్ WH వర్డ్ అవుతుంది. అలా కాకుండా వాట్ ఏ బ్యూటిఫుల్ దట్ గర్ల్ అని అన్నప్పుడు దట్ ఈస్ ఎక్స్క్లమేషన్ అవుతుంది. ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం ఐ విల్ సే. ఇక్కడ నీకు చెప్పేది ఏంటంటే ఒక పదము ఒకే పని ఉండదు. ఇంగ్లీష్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. అది మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో క్లియర్గా చెప్తాను, రైట్? ఓకే, దిస్ షుడ్ హ్యావ్ ఎక్స్క్లమేటరీ మార్క్. తప్పనిసరిగా ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఫుల్ స్టాప్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే పోవచ్చు. ఓకే, యా దట్స్ ద థింగ్. సీ హియర్ యాక్ ఐ డోంట్ లైక్ ఇట్. అబ్బే నాకు అది ఇష్టం లేదండి. ఐ లైక్ దాట్, నాకు అది చాలా ఇష్టం అండి. అదేవిధంగా హుర్రా మై ఫ్రెండ్ గాట్ గుడ్ ర్యాంక్. ఇవి సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఏం నేర్చుకున్నారు? అకార్డింగ్ టు నేచర్ 4 kinds ఆఫ్ సెంటెన్సెస్. వాక్యాలు రకాలు అని అన్నప్పుడు అకార్డింగ్ టు నేచర్ 4 kinds ఆఫ్ సెంటెన్సెస్, అకార్డింగ్ టు స్ట్రక్చర్ 4 kinds ఆఫ్ సెంటెన్సెస్. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే డైరెక్ట్గా సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అనడము, లేని పరిస్థితుల్లో అది అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనడం అది తప్పు. దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్. లేని చదువు వ్యర్థం. ఓకే, సో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటేనే డూ యూ వాంట్ అకార్డింగ్ టు నేచర్ ఆర్ డూ యూ వాంట్ అకార్డింగ్ టు స్ట్రక్చర్ అని మనకు మనసులోకి రావాలి. అకార్డింగ్ టు నేచర్ ఇప్పుడు మనం నేర్చుకున్నాం 4 kinds ఆఫ్ సెంటెన్సెస్. అసర్టివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే రిక్వెస్ట్ కానీ ఆర్డర్ కానీ అవి సబ్జెక్టు ఉండదు, వాటికి అండర్స్టూడ్ సబ్జెక్టు ఉండదు. అది మేతో కానీ వాటితో స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ప్లీజ్తో కానీ ఇటువంటి వాటితో స్టార్ట్ అవుతుంది. ఫుల్ స్టాప్ మాత్రం ఉంటుంది. ఇక క్వశ్చన్స్ తీసుకున్నామంటే చివరి చూసినామంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ఉండి స్టార్టింగ్లో చూసుకున్నామంటే హెల్పింగ్ వర్బ్ అన్నా ఉంటుంది, WH అన్నా ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ ఉండిందంటే దోస్ ఆర్ కాల్డ్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. WH వర్డ్స్ 9లో ఏది ఉన్నా కానీ అటువంటి క్వశ్చన్స్ మనం క్వశ్చన్ మార్క్ ఉండి అటువంటి క్వశ్చన్స్ మనం ఏమంటామంటే ఎక్స్క్లమేటరీ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటంటే ఫుల్ స్టాప్ ఉంటే ఉంటుంది, లేకుంటే ఉండదు. బట్ ఎక్స్క్లమేటరీ మార్క్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది అనమాట. వీటిల్లో తప్పనిసరిగా ఇంటర్జెక్షన్స్ వీటిల్లో తప్పనిసరిగా ఉంటాయన్నమాట. ఇవి అకార్డింగ్ టు నేచర్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. వాక్యాన్ని చూడంగానే మనం రికగ్నైజ్ చేయాలి. చాలా ఈజీ. ఎలా చెప్తాను చూడండి. మీరు ఒక వాక్యాన్ని చూడంగానే చివరి చూడండి, ఫుల్ స్టాప్ ఉందా, క్వశ్చన్ మార్క్ ఉందా, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందా, అంతే. ఇప్పుడు చూడండి, ఫుల్ స్టాప్ ఉంది అనుకోండి, అది అసర్టివ్ సెంటెన్స్ కానీ ఇంపరేటివ్ సెంటెన్స్ కానీ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాము, మనం స్టార్టింగ్ వస్తాం. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఉండింది అనుకోండి, దట్ ఈస్ పక్కా అసర్టివ్ సెంటెన్స్. సబ్జెక్ట్ లేకుండా ప్లీజ్ కానీ అది ఇది ఉండింది అనుకోండి, అది ఇంపరేటివ్ సెంటెన్స్, అంతే. ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ వస్తే పక్కా క్వశ్చన్స్ 2 రకాలు. ఈ క్వశ్చన్స్ మళ్ళీ స్టార్టింగ్ చూసుకోండి. స్టార్టింగ్లో ఏముంది, ఇక్కడ గాన WH ఉండింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ WH క్వశ్చన్. WH కాకుండా ఏ పదం ఉన్నా కానీ దట్ ఈస్ ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఏ పదాలు ఉండవు, హెల్పింగ్ వర్బ్లే ఉంటాయి. సో హెల్పింగ్ వర్బ్ ఉండింది అనుకోండి, దట్ ఈస్
ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఇక ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దట్స్ ఆల్. ఇది అకార్డింగ్ టు నేచర్, వాక్యం యొక్క స్వభావాన్ని బట్టి మనం గుర్తించే విధానం ఇది. ఈ టాపిక్ ఈరోజు చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటి? ఇది అకార్డింగ్ టు స్ట్రక్చర్, నిర్మాణాన్ని బట్టి, అకార్డింగ్ టు స్ట్రక్చర్. ఓకే, see here, according to structure, నిర్మాణాన్ని బట్టి వాక్యాలు 4 రకాలు. సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఇది పక్కా హై స్టాండర్డ్ వాళ్ళకు. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఆఫీస్ డ్రాఫ్టింగ్. ఆఫీస్ డ్రాఫ్టింగ్ అంటారు దీనికి. వాళ్ళు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే ఆఫీస్ డ్రాఫ్టింగ్. మనకు ఏదైనా కలెక్టరేట్లో కానీ, డిఓ ఆఫీస్లో కానీ, ఇంకేదన్నా అగ్రికల్చర్ ఆఫీస్లో కానీ ఒక మంచి డ్రాఫ్టింగ్ చేయాలంటే కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంటాయన్నమాట. ఈ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక పేరా అంతా కలిసి ఒక వాక్యం అంతే, అంత లాగుతూ ఉంటారనమాట. అంటే దాంట్లో డిఫరెంట్ క్లాజులు పెట్టుకొని వాడుతూ ఉంటాము. ఇది కేవలం ఆఫీస్ డ్రాఫ్టింగ్ వాళ్ళకే. కానీ మీకు ఎందుకంటే ఇది చెప్తున్నానంటే ఒక చిన్న గ్రిప్ ఉండేది అనమాట. అందరూ ఏమంటారంటే సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఇంకొక సెంటెన్స్ కూడా ఉంది, కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ కూడా ఉంది. ఇది ఏంది? అకార్డింగ్ టు స్ట్రక్చర్, వాక్య నిర్మాణాన్ని బట్టి. ఇప్పుడు చూడండి, నిర్మాణాన్ని బట్టి మనుషులు అంటే లావైన వాళ్ళు, సన్నమైన వాళ్ళు. స్వభావాన్ని బట్టి మనుషులు అంటే మంచోడు, చెడ్డోడు. అదేవిధంగా స్వభావాన్ని బట్టి వాక్యాలు 4 రకాలు: అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అదేవిధంగా ఇక్కడ స్ట్రక్చర్ని బట్టి, నిర్మాణాన్ని బట్టి వాక్యాలు రకాలు: సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. ఇది ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, బాగా వినండి. ఎందుకంటే ఇది ఒక అవకాశం వచ్చిన వాళ్ళు మనం వాడుకోవాల్సిందే. అవకాశాన్ని వదులుకున్న వాళ్ళు అది ఇంకా వేస్ట్ క్యాండిడేట్స్ అన్నట్టు అనమాట. అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి, మీకు నచ్చితే. ఓకే, ఇది పిల్లలకు ఉపయోగపడుతుంది, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, టీచర్లకు ఉపయోగపడుతుంది. ఒక టీచర్ కానీ ఇవన్నీ నేర్చుకున్నట్టు, ఇంగ్లీష్ టీచర్ నేర్చుకున్నాడంటే కొన్ని తరాలు, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది వెళ్ళిపోతాడు వాళ్ళ కింద. అంత పవర్ఫుల్ మనకు. ఓకే, దెన్ హియర్ ఈ టాపిక్ నేను లాస్ట్లో చెప్తాను, నెక్స్ట్ ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈస్ ఎ లిటిల్ బిట్ హెవియర్ టాపిక్. దట్స్ వై ఐ కెన్ డీల్ దిస్ టాపిక్ లాస్ట్ ఆఫ్ ది కోర్స్, రైట్? ఓకే, దెన్ నెక్స్ట్ మీకు ఏమిస్తున్నాను, డిస్క్రిప్షన్ బాక్స్కి వెళ్ళండి. మనకు వీడియో 1, వీడియో 2, వీడియో 3లో ఉన్న టాపిక్స్ పైన ఒక టెస్ట్ నెంబర్ 1 ఉంటుంది. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు వీలైతే కామెంట్లో పెట్టండి, లేని పరిస్థితుల్లో మీరు వాట్సాప్లోకి ఆ యొక్క షీట్ మీరు రాసి పెట్టచ్చు, ఎలాగో చేయండి. ఎందుకంటే ఏదో ఒకటి మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ సమ్మర్ను మనం పూర్తిగా ఉపయోగించుకునే వాళ్ళు అవుతాం కాబట్టి. సో మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, సబ్స్క్రిప్షన్స్ చేస్తూనే ఉన్నారు బాగా, తిరిగి మళ్ళీ దయచేసి ఒకసారి సబ్స్క్రిప్షన్ చేయండి. నా వీడియోలు నచ్చినాయంటే నా యొక్క ఛానల్ పేరు మీకు ఇదివరకే చెప్పాను, ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. పూర్తిగా కొట్టండి, ఎందుకంటే ఇంగ్లీష్ విత్ ఎస్ఆర్పి అని వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి కొట్టి సెర్చ్ కొట్టారంటే నా ఛానల్ వస్తుంది. మీరు 10 మంది దగ్గర సబ్స్క్రైబ్ చేయించండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.